నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఆగస్టు నెల 8వ తారీఖు గురువారం అంటే లక్షివారం. ఈరోజు ఎలా ఉంది ఏంటనేది మనం తెలుసుకుందాం. తిథి చవితి రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు ఉత్తర నక్షత్రం రాత్రి 11 గంటల 29 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల 4 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 53 నిమిషాల వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు ఉంది. అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు కూడా మనకి ఈ దుర్ముహూర్తం అనేది ఉంది. రాహుకాలం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 7 గంటల 36 నిమిషాల వరకు ఉంది. అలాగే అమృత గడియలు మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలున్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. ఈరోజు మనకి ఈ లక్షవారం ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందాం. శుభకార్య నిర్వహణపై కుటుంబంలో చర్చిస్తాం మనం. ఈ శుభకార్యాల కోసం ఎలా చేయాలి? ఏంటి? ఈ అన్నిటి మీద కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించే అవకాశాలున్నాయి. అలాగే అనుకున్న పనులనేవి సకాలంలో నిర్వర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రాబడి కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే దూరపు బంధువులను కూడా మనం కలుసుకోవడం జరుగుతుంది. అలాగే విందులు, వినోదాల్లో కూడా మనం పాల్గొనే అవకాశం కూడా ఉంది. అలాగే వాణిజ్య, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా మనం ముమ్మరంగా చేయగలుగుతాము. అలాగే ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమాచారం కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత అయితే మాత్రం తప్పకుండా ఉంది. అలాగే చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలకు కూడా చాలా హుషారుగా ఈ రోజంతా గడిచే అవకాశం ఉంది. అలాగే మహిళలకి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఇది ఉంది. ఈరోజు చాలా అంటే చాలా శుభపరిణామం. చాలా మంచి విషయం కూడా మనం తెలుసుకోవడం. ముఖ్యంగా మహిళలకి ఉద్యోగ అవకాశాలు కూడా దక్కించుకోగలుగుతారంటే మాత్రం ఇది ఎంతో సంతోషించవలటువంటి విషయం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పఠించడం వల్ల, ఆ సుబ్రహ్మణ్య అష్టకం కూడా మీరు పఠించడం వల్ల చాలా అంటే చాలా మేలు కలుగుతుంది. మీకు అవకాశం ఉంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. ఈ రోజంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. మనశ్శాంతంగా ఉంటుంది. ప్రతి పని కూడా ముందడుగు వేస్తుంది. అలాగే నా ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మీకోసం ప్రతిరోజు బ్రహ్మలగ్నంలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకి నా వీడియో పోస్ట్ అవుతుంది. మీరు తిథి, నక్షత్రం, మంచి గడియలు, అమృత గడియలు, అలాగే యమగండం ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతారు అభిజిత్ ముహూర్తంతో సహా. అలాగే మీకు ఈ రోజు మనకి ప్రతిరోజు కూడా ఎలా జరగబోతుంది, ఎలా ఉంటుంది, ఆ విషయాలు కూడా మనం చర్చించుకోవచ్చు చాలా చక్కగా. అందుకనే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.